చేంజ్ బిగిన్స్ విత్ ఐ అనే ఒక సింపుల్ ఫండమెంటల్ గుర్తుపెట్టుకోవాలి. మనం మన దగ్గర నుంచి మార్పు అంతే, ఖచ్చితంగా మనం మారితే పక్కోని మార్చగలుగుతాం, వాడు ఇంకోని మార్చగలుగుతాడు. ఇప్పుడు మన అపార్ట్మెంట్లో మనము వేస్ట్ మేనేజ్మెంట్ని మనము స్టార్ట్ చేసామనుకోండి, రేపు పొద్దున పక్క అపార్ట్మెంట్ కూడా కాపీ చేస్తాడు. దానివల్ల ఏమవుతుంది, లోడ్ అనేది గవర్నమెంట్ మీద తగ్గుతుంది. పాపం గవర్నమెంట్ని కూడా ఏమనలేము, వాళ్ళకున్న ఫండ్స్ అలొకేషన్ ఇవన్నీ అలా మేనేజ్ చేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఉన్నా లేకున్నా మనం రెస్పాన్సిబుల్గా ఉంటే ఆబ్వియస్గా చేంజ్ వస్తుంది. వెరీ ట్రూ. ఇప్పుడు ఇండోర్ లాంటి సిటీస్ సక్సెస్ఫుల్గా అయ్యాయి అంటే ప్రతి సిటిజన్ తీసుకున్నారు, దాన్ని గవర్నమెంట్ సపోర్ట్ చేసింది. ఏం చేశారు ఇండోర్లో ఇంకొక బ్యూటీ ఏంటంటే, మనలాగానే అక్కడ బిన్స్ ఇచ్చారు, కంపోస్టర్స్ ఇచ్చారు ప్రతి ఇంటికి. ప్రతి ఒక్కరు చాలా పర్ఫెక్ట్గా కంపోస్టింగ్ చేశారు. ప్రజల దగ్గర నుంచి రెస్పాన్స్ లేకుంటే ఎవరేం చేయలేరు కదా. సో ప్రజలు యాక్సెప్ట్ చేశారు, దానివల్ల ఎంతో అంత లాభం ఉందని తెలిసింది వాళ్ళకి. ఈరోజు అక్కడ ఇండోర్లో డంప్ యార్డ్కి వెళ్ళే వేస్ట్ ఆల్మోస్ట్ 90% అరిగట్టగలిగారు వాళ్ళు, ఇంట్లో నుంచి వెళ్ళేది. సో దట్స్ అ గుడ్ అచీవ్మెంట్ ఫర్ ఎ సిటీ లైక్ ఇండోర్. రేపు పొద్దున మన హైదరాబాద్ని మనం ఎందుకు అలా చేయలేము?